హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అలాంటివి లేదు వుడ్తో సంబంధించిన వాటివన్నీ నేను చూపిస్తానండి. ఇది నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది షాపు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. నాకైతే పిచ్చగా చాలా నచ్చాయండి. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఓల్డ్ మోడల్లో క్లాసీగా లుక్తో చాలా నచ్చాయి. ఇదిగోండి చూడండి, ఇది ఓల్డ్ పాతకాలంలో సాంగ్స్ వినేవాళ్ళు కదా, స్పీకర్స్ లాంటివి, అలాంటివి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పలేనంత. ఈ చైర్ చూడండి ఎంత చిన్నగా బుడ్డగా ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే విజిట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కలెక్షన్ చాలా నచ్చింది నాకు. చిన్న నాకెందుకు చాలా ఇష్టం అండి, వుడ్కి సంబంధించిన ప్రతిదీ నీట్గా క్లాసిక్గా ఉంటుంది అని. నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి ఏదైనా వుడ్ ఐటెం చూడంగానే నేను తొందరగా అట్రాక్ట్ అవుతాను. మీకు కూడా అలా ఏమన్నా ఉందా? నాకైతే చాలా అంటే వుడ్కి సంబంధించి నీట్గా డీసెంట్గా అలా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను. ఈ షాప్ చూడంగానే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నేను ఇందులో ఏదో ఒకటి తీసేసుకోవాలి, అలాగే మీకు కూడా నేను ఏదో ఒకటి చూపిస్తాను. మీరు కూడా ఎవరైనా కలెక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక్కడ నేను చూశాను, బయట ఇవే ఐటమ్స్ని షోరూమ్లలో పెట్టి కాస్ట్లీగా అమ్ముతారు. కాబట్టి నాకు ఇది రీజనబుల్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. మీకు ఎవరన్నా కావాలనుకుంటే నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి దీని షాపు. ఇక్కడ మిర్రర్స్ కానీ ప్రతి ఐటమ్ ఉంది. పెద్ద ఐటమ్స్తో నుంచి చిన్న ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయి. నాకు టేబుల్స్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా, మనకి ట్రేస్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా. ఇదిగోండి టేబుల్స్ ఎంత బాగా అనిపించాయో, నాకు చాలా నచ్చాయి. దీంట్లో స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి ఉంది తెలుసా. ఈ టేబుల్స్లో స్టోరేజ్ ఏమైనా పెట్టుకొని మనం మిర్రర్ దగ్గర అలా కూడా ఉంది. ఇలా చిన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అదే ఇవే ఐటమ్స్ని మనం కొంచెం కాస్ట్లీగా తీసుకుంటాం. ఇది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారో, ఎంత నీట్గా ఉన్నాయో. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి, మనం సోంపు వేసుకోవడానికి, ఇంకా మసాలా డబ్బా అంటారు కదా, బేసిక్గా మసాలా డబ్బా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ వుడ్తో ఉన్న మసాలా డబ్బానే ఉంటుంది ఇప్పటికీ కూడా. ఇంకా బౌల్ సెట్ మొత్తం, ఈ బౌల్ సెట్స్, మనమేమో హాట్ బాక్స్, చపాతీలు వేసుకోవడానికి కూడా చాలానే ఉన్నాయి, నేను చూశాను. మళ్ళేమో ఇందులో ఇంకా ఇలా డెకరేషన్ సామాన్ కూడా చాలా ఉంది, నేను చూశాను. ఇందులో వచ్చేసి హాట్ బాక్స్లో కూడా స్టీల్ది, అంటే వుడ్ది కూడా నార్మల్గా వుడ్దే కాకుండా అందులో స్టీల్ ఐటమ్ని కూడా పెట్టి వాళ్ళు వుడ్తో మంచి డిజైన్ చేశారండి. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో స్టీల్ కూడా ఉండి మంచిగా ఉంది. ఇది చపాతీలు పెట్టుకోవడానికి. ఇంకా అన్నీ ఉన్నాయి. ప్రతి ఐటెం, ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ప్రతి ఐటెం వాష్లు ఉన్నాయి. మనకి వాల్కి సంబంధించినవి, స్టాండ్కి సంబంధించినవి, ఇంకా చైర్స్ ఉన్నాయి, మనకి సోఫాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కాకుండా ఇంకా ఇంకొక సైడ్ కూడా ఉందండి. అటు సైడ్ కూడా సోఫాస్, ఫర్నిచర్లు, ఆరామ్ కుర్చీలు అంటారు. ఒకప్పుడేమో దీన్ని ఏమంటారో నాకు తెలీదు, మా దగ్గరనైతే అలా అంటూ ఉంటారు. అలా పెద్ద ఐటమ్స్ స్టోరేజ్ చేసుకోవడానికి, మనం అప్పటి కాలంలో, పాతకాలంలో గోల్డ్ పెట్టుకోవడానికి, డబ్బులు కింద పెట్టుకోవడానికి లాకర్స్ అంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయండి. పెద్ద బాక్సెస్ టైప్లో. నేను ఇలాంటివి ఇంకా యూజ్ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది. మా ఇంట్లో అయితే ఉంది పెద్దది వుడ్తో. ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద ఐటమ్స్ ఉన్నాయి. నేను చూస్తే షాక్ అయ్యాను, ఇవన్నీ ఇంకా వాడుతున్నారా అందరూ అన్నట్టుగా. ఇదిగోండి, గోల్డ్ పెట్టుకోవడానికి అన్ని బుక్స్ చదువుకునేటప్పుడు పెట్టుకునే స్టాండ్స్, గోల్డ్ పెట్టుకోవడానికి లాకర్ లాంటిది. దీనికి ఇంకేంటంటే లాక్ కూడా వేసుకోవడానికి కూడా ఇచ్చారు. లాక్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి, పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ సైడ్ ఇదిగో మిర్రర్లు, ఫర్నిచర్లు, డెకరేషన్ సామాను, సోఫాలు, ఇంకా చాలా అన్నీ ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది, గోల్డ్ కలర్లో ఉయ్యాలన్నమాట.